బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఇప్పుడు నువ్వు ఏమర్పించినా ఎవరికి అర్పిస్తున్నావు? బ్రహ్మార్పణం అంటే ఏది అర్పించినా ఎవరికి వెళ్తోంది? ఆ పరబ్రహ్మకే వెళ్తున్నది. అవునా? తరువాత బ్రహ్మహవిహి, అక్కడ నువ్వు వేసేటువంటి హవిస్ ఎవరు? ఆ పరబ్రహ్మే. అవునా? తరువాత బ్రహ్మాగ్నౌ, నువ్వు ఏ అగ్నిలో అయితే ఈ హవిస్ చేస్తున్నావో ఆ అగ్ని ఎవరు? ఆ పరబ్రహ్మే. అవునా? తరువాత బ్రహ్మణాహుతం, దానిలో నువ్వు ఏదైతే హుతం చేస్తూ ఉన్నావో, ఏది అక్కడ సమర్పించి ఇది దీనిలో భస్మం అయిపోతున్నది అని అనుకుంటున్నావో, ఎక్కడ భస్మం అవుతోంది? అది ఆయనలోనే భస్మం అవుతున్నది, ఇంకెక్కడా కాదది. అవునా? బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మైవ తేన గంతవ్యం అన్న. ఇప్పుడు నువ్వు చేసేటువంటి కర్మల యొక్క ఫలితం అంతా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తోంది? ఆయన దగ్గరికే వెళ్తున్నది. కాబట్టి నువ్వు చేసేటువంటి పనులన్నింటి యొక్క ఫలితాన్ని తీసుకునేటువంటి వాడెవరయ్యా? సమస్తమైనటువంటి యజ్ఞముల యొక్క స్వరూపం ఎవరయ్యా అనంటే ఆ భగవానుడే. అలాంటి భగవానుడు ఎక్కడున్నాడని చెప్పి నువ్వు వెతకాల్సినటువంటి అవసరమేమీ లేదు. ఆయన శుద్ధమైనటువంటి నీ అంతరంగంలో, నీ హృదయాకాశంలో నిరంతరము విహరిస్తూనే ఉంటాడు.